హాయ్, అజయ్, సిఎస్సి, ఈశ్వర్ మెకానికల్. ఈరోజు అయితే కాలేజ్ టూర్ చూపిపోతున్నాం. ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ గేట్లోంచి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వస్తారు కదా. ఈ లోపలికి వచ్చినప్పుడు ఈ స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది. ఇట్లా స్ట్రైట్కి వస్తే ఫస్ట్ టర్నింగ్ దగ్గర మీకు స్ట్రైట్ రోడ్ ఒకటి, రైట్ సైడ్ రూట్ ఒకటి కనిపిస్తుంది. ఇది ఇటు సైడ్ వస్తే ఇది రైట్ సైడ్ రూట్ ఉంది కదా. ఇటు సైడ్ వచ్చినప్పుడు మీకు రెండు ఉంటాయి, ఎస్సీబీ అని ఒకటి, అడ్మిన్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అదైతే మనకు ఎస్సీబీ అనమాట. ఎస్సీబీ క్లాసులు అయితే అక్కడ జరుగుతాయి మాకు బీటెక్ వాళ్ళకి. ఎస్సీబీ ముందుకెళ్తే లైబ్రరీ అది కనిపిస్తుంది కదా, అదే లైబ్రరీ అడ్మిన్ బ్లాక్. మాకు 3 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అక్కడే జరిగింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అక్కడే జరిగింది. మీకు మొత్తం అక్కడే జరుగుతుంది మ్యాక్సిమం లైబ్రరీలోనే. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం. ఇది స్ట్రైట్ రోడ్. ఈ స్ట్రైట్ రూట్ వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఇందాక అటు పక్క నుంచి ఎస్సీబీ చూపించాను కదా, అదే ఎస్సీబీ. అది ఇందాక అటు సైడ్ నుంచి చూపించిన ఎస్సీబీ. అది ఆ రూట్లో నుంచి వెళ్తే అది మెయిన్ ఎంట్రన్స్ ఎస్సీబీలోకి వెళ్ళడానికి. ఇంకా స్ట్రైట్ వస్తే ఏముంటాయి చూద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే గెస్ట్ హౌస్ వస్తుంది. ఇదైతే పెంటగాన్ బ్లాక్. అది కనిపించేది ఈసీఈ బ్లాక్. అది ఒక్కో సైడ్ నుంచి ఒక బ్లాక్ ఉంటుంది. ఇది మొత్తం కలిపి పెంటగాన్ బ్లాక్ అన్న పిలుస్తారు ఇక్కడ. ఈ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ వెళ్తే గెస్ట్ హౌస్ వస్తుంది మనకు. అంటే ఎవరన్నా ఎక్కువ లాంగ్ నుంచి వస్తుంటే ముందే రూమ్ బుక్ చేసుకుంటే ఇక్కడ ఉండొచ్చు పేరెంట్స్తో పాటు. గెస్ట్ హౌస్ కింద ఫ్లోర్లో క్యాంటీన్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో ఎస్బీఐ ఉంటుంది, అంటే బ్యాంక్. అకౌంట్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ముందుకెళ్తే ఇది డీన్ హౌస్. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక రైట్ సైడ్ వే ఉంది కదా, ఇట్లా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకు ఫ్యాకల్టీ క్వార్టర్స్ వస్తాయి. చూపిస్తా కదా, ఈ ఫ్యాకల్టీ క్వార్టర్స్. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు ఇది ఫ్యాకల్టీ క్వార్టర్స్. మొత్తం ఫ్యాకల్టీ క్వార్టర్స్. లెఫ్ట్ సైడ్లో కనిపించేది భవానీ హాస్టల్. భవానీ హాస్టల్ అంటాం దాన్ని. ఈ ఫ్యాకల్టీ క్వార్టర్స్ ఇవన్నీ. ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉంటారు, మొత్తం ఇక్కడే ఫ్యాకల్టీ ఉంటారు. ఇది భవానీ హాస్టల్. అంటే ఫస్ట్ మాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెస్ ఉంటుంది. గర్ల్స్ అందరికి మెస్ అక్కడే ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ మాకు అక్కడే ఉంటుంది మెస్. అంటే ఫస్ట్ ఇయర్ బాయ్స్ మెస్ తినడానికి ఏ రూట్లోంచి వెళ్తారు చూపిస్తా. ఇది ఎంట్రన్స్ అనమాట మాకు. ఫస్ట్ ఇయర్ బాయ్స్ వెళ్ళడానికి మెస్ తినడానికి మేము దీంట్లో ఇక్కడి నుంచి వెళ్తాం. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు ఒక డోర్ వస్తుంది. ఆ డోర్లోంచి లోపలికి వెళ్తే మెస్ ఉంటుంది. ఇక్కడ తినేస్తాం. మరి అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. అది ఇప్పుడు రిటర్న్ అవుతాం. రిటర్న్ వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది చూద్దాం. ఇది లెఫ్ట్ వే. ఇట్లా వెళ్ళాలి. అక్కడ కనిపించేవి ఫ్యాకల్టీ క్వార్టర్స్ బ్యాక్ నుంచి. ఇది మొత్తం ఒక ఏరియా ఫ్యాకల్టీ క్వార్టర్స్. ఇవి కొంచెం ముందుకు వెళ్తే మనకు జీబ్లో అని ఒకటి వస్తుంది. జీబ్లో అంటే ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ అక్కడే ఉంటాయి. సెలూన్ ఉంటుంది, జెరాక్స్ షాప్ ఉంటుంది, రికార్డ్ బుక్స్ ఉంటాయి. ప్లస్ ఇది కదా బేకరీ ఉంటుంది. మీకు ఏమైనా కూల్ డ్రింక్స్ కావాలన్నా అక్కడే ఉంటాయి. సూపర్ మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ షాప్స్ ఉంటాయి, ఫ్రూట్ షాప్స్ అంటే ఫ్యాకల్టీస్ కోసం, వాళ్ళ హౌస్ నీడ్స్ కోసం, హోమ్ నీడ్స్ అవన్నీ ఉంటాయి. మనకు కావాల్సినవి కూడా అక్కడే ఉంటాయి. ఇది ఇంకా మ్యాక్సిమం అయిపోవచ్చింది. ఇది కూడా గ్రీన్ మ్యాట్ వేసేస్తారు, మొత్తం ఫుల్ కవర్ అయిపోద్ది. అక్కడ కనిపించేది పెంటగాన్ బ్లాక్. ఇటు సైడ్ లెఫ్ట్ చూసామంటే మనకు బాయ్స్ హాస్టల్స్ కనిపిస్తాయి రెండు. ఒకటి గంగా హాస్టల్, ఒకటి బర్నీ హాస్టల్. అటు సైడ్ ఉండేది రెండు. ఇటు సైడ్ ఉండేది ఇది పెంటగాన్ బ్లాక్. ఇందాక చూపించాను మీకు. సిఎస్సి బ్లాక్ ఇది. అంటే అటు సైడ్ నుంచి ఈసీ బ్లాక్ కనిపించింది, ఇటు సైడ్ నుంచి సిఎస్సి బ్లాక్ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే సివిల్, అటుపక్క మెకానికల్, ఒక్కొక్క బ్లాక్ ఒకసారి. లెఫ్ట్ సైడ్ మోయర్ హాస్టల్. మోయర్ హాస్టల్ గర్ల్స్ ఉంటారు. ఇది మోయర్ హాస్టల్. ఏసీ రూమ్ అది పెంటగాన్ బ్లాక్. ఇక్కడ సివిల్ బ్లాక్ కనిపిస్తుంది మనకు. ఇది ఇక్కడ అంతా ఉంటాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇవి వర్క్ షాప్స్ అనమాట మనకు. ఇవన్నీ వర్క్ షాప్స్. ఇవి అవసరం లేదు చూపిన. అంటే ఇటు సైడ్ ఎందుకు వచ్చి అంటే గ్రౌండ్స్ ఉంటాయి అనమాట మనకు. ఆ గ్రౌండ్స్ చూపించడానికి వచ్చాను. ఇది కనిపించేది వచ్చి క్రికెట్ గ్రౌండ్ అనమాట. ఈ క్రికెట్ గ్రౌండ్ ఇది. ఇంటర్మీడియట్ ప్లేయర్స్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి. నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇండోర్ స్టేడియం. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను.
ప్లస్ ఇది అథ్లెటిక్ ట్రాక్ అనమాట, కన్స్ట్రక్షన్ ఉంది, అయిపోద్ది. అథ్లెటిక్ ట్రాక్ ఇది. ఇప్పుడు ఇండోర్ స్టేడియం కొంచెం దగ్గర నేను చూపిస్తాను. ఇది ఇండోర్ స్టేడియం కన్స్ట్రక్షన్ ఉంది, ఇది కూడా అయిపోద్ది. ఇది అథ్లెటిక్ ట్రాక్. కొంచెం ముందుకు వెళ్తే ఖోఖో పిచ్ కనిపిస్తుంది. ఇటు సైడ్ అది అటు సైడ్ కనిపించేది మనకు రైట్ సైడ్లో ఖోఖో పిచ్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అది ఖోఖో పిచ్. కొంచెం ముందుకు వెళ్తే క్రికెట్ గ్రౌండ్. ఇంకా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. ఇంటర్నేటివ్ ప్లేయర్స్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. ఇది ఫుట్బాల్ గ్రౌండ్. ఇంకెళ్ళిపోదాం ఆ సైడ్ ఆఫ్ మై హాస్టల్. అట్లా వెళ్ళి స్ట్రైట్ తీసుకొని ఇట్లా వచ్చేస్తే అటు సైడ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ బాయ్స్ హాస్టల్స్. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి. కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి హాస్టల్స్ వస్తాయి అన్నమాట. వెళ్దాం పదండి. ఇది ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది బర్నీ హాస్టల్. ఇప్పుడైతే సీనియర్ అన్న వాళ్ళు ఉన్నారు. ఇది బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ స్టేడియం. బ్యాడ్మింటన్ ఆడుతుంటారు లోపల. పక్కన కనిపించేది బాస్కెట్బాల్ కోర్ట్. అంటే ప్రతి ఇంటర్నేటివ్ స్పోర్ట్స్కి ప్రాక్టీస్ జరుగుతుంటాయి అన్ని గ్రౌండ్స్లో. ఇది కనిపించేది బాయ్స్ హాస్టల్, న్యూ బాయ్స్ హాస్టల్. గంగా హాస్టల్ని పేరు పెట్టబోతున్నారు. ఇప్పుడైతే గంగా హాస్టల్ అని పిలుస్తారు, న్యూ బాయ్స్ హాస్టల్ అని 2 పిలుస్తారు. ఇది కూడా కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది మ్యాక్సిమం. హాఫ్ అయితే మేము ఆక్యుపై చేస్తున్నాం ఇప్పుడు. ఇది కూడా అయిపోద్ది. న్యూ బాయ్స్ హాస్టల్ ఇది మొత్తం. ఇది ఫ్రంట్ వ్యూ న్యూ బాయ్స్ హాస్టల్. ఇక్కడ నుంచి ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. అక్కడ జీప్లు, అక్కడ ఫ్యాకల్టీ క్వార్టర్స్, అక్కడ పెంటగాన్ బ్లాక్, ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకు.